కుంభమేళాకు వచ్చే భక్తులు స్నానాలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నది ఒడ్డున స్నానాలు చేసేందుకు ప్రత్యేకంగా ఘాట్లు నిర్మించింది ఇప్పటికే. అలాగే నది గర్భంలో ఎక్కడైతే త్రివేణి సంగమం ప్రదేశం ఉందో, గంగా యమున సరస్వతి కలిసే ప్రదేశంలో స్నానాలు చేసేందుకు ప్రత్యేకంగా జట్టీలను తయారు చేయించింది. అలాగే దీనికి సంబంధించి ఏర్పాట్లు కానీ లేకపోతే కనుక ఈ జట్టీలు ఎలా ఉన్నాయనేది ఒకసారి పరిశీలిస్తే మనం ఈ జట్టీ కూడా మొత్తం ఫ్లోటింగ్ జట్టీ అనమాట. ఇదంతా కూడా ఫ్లోటింగ్ జట్టీ నుంచి కిందకి దిగి స్నానాలు చేయొచ్చు. ఆ తర్వాత పైకి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉండేందుకు కూడా వీలుంటుంది. సో ఒకసారి ఆ జట్టీ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇది మొత్తం కూడా హెచ్డిపివి పాంటూన్స్, అంటే ప్లాస్టిక్ పాంటూన్స్. ఇవన్నీ కూడా ఆ పాంటూన్స్తో తయారు చేసిన జట్టి. ఇదంతా కూడా ఇలాంటివి 12 తయారు చేస్తున్నట్లుగా కూడా నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్మాణ సంస్థకు ఇది కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ నిర్మాణ సంస్థ ఇవన్నీ తయారు చేసింది. మీరు చూస్తే కనుక 2 లేయర్లలో ఆ పాంటూన్స్ అనేవి కనిపిస్తాయి. ఈ హెచ్డిపివి పాంటూన్స్ అనేవి కనిపిస్తాయి 2 లేయర్లో కూడా. ఆ 2 లేయర్లోనూ పైన ఇంకొక ప్లాస్టిక్ తరహాలో, అంటే ఇది వాటర్ ప్రూఫ్ అని చెప్తున్నారు, అది కూడా ఏర్పాటు చేసి నడిచేందుకు వీలుగా ఈ జట్టీని తయారు చేశారు. సో దీస్ ఆర్ ఫ్లోటింగ్ చేంజింగ్ రూమ్స్ దట్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ అండ్ ది పర్పస్ ఆఫ్ దిస్ హోల్ స్ట్రక్చర్ is that it will be placed on Sangam. There the devotees who come, they have a problem or difficulty in changing clothes after taking the holy dip. So we are making an effort to provide a solution so that now in this Kumbh Mela, when a devotee comes, he will get down on this jetty, take a dip, come up, change his clothes and go back. So he does not have to hunt for a safe place to change clothes. సో ఇప్పుడు మనం ఉన్నది విఐపి సంబంధించిన జట్టి అనమాట ఇది. సో ఒకసారి ఈ విఐపి జట్టి ఎలా ఉందనేది చూస్తే కనుక ఈ విఐపి జట్టి కూడా దాదాపు మనం చూస్తే చాలా విశాలంగా ఉంది. అలాగే అటు ఇటు నడిచేందుకు వీలుగా, అంటే 2-3 నడిచేందుకు వీలుగా కూడా ఈ అవకాశం ఉంది. రెండోది మనం చూస్తే కనుక ఇక్కడ చూస్తే ఇది చుట్టూతో ఒక బావి తరహాలో, అంటే స్క్వేర్లో ఇది ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి మెట్లు అనేది ఏర్పాటు చేస్తారనమాట. ఇక్కడ ఒక స్టీల్ మెట్లు ఏర్పాటు చేసి కింద నదిలో లోపలికి దిగేందుకు అవకాశం ఉంటుంది. అక్కడ మెట్ల నుంచి దిగి అక్కడ స్నానం చేసి పైకి రావచ్చు అనమాట. అంటే నదిలో 3 మునకలు అంటారు కదా, ఆ 3 మునకలు వేసి పైకి రావచ్చు. ఆ పైకి వచ్చిన తర్వాత వీళ్ళు చేంజింగ్ రూమ్, అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇది ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఏర్పాట్లు చేశారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఈ డ్రెస్ చేంజింగ్ రూమ్లో కూడా 2 చేంజింగ్ రూమ్లు ఉంటాయి. ఇది మొదటి చేంజింగ్ రూము. అలాగే దీంతో పాటు ఇంకొక చేంజింగ్ రూమ్ కూడా ఉంది. ఇటువైపు చూసుకుంటే కనుక ఇది ఒక చేంజింగ్ రూమ్ అనమాట. సో ఈ చేంజింగ్ రూమ్లో కూడా ప్రత్యేకంగా ఒక మిర్రర్ ఏర్పాటు చేశారు. అలాగే చుట్టూతో కర్టెన్స్, అలాగే మనకి డోర్ మీద చూస్తే ఒక ప్రత్యేకంగా ఒక అంటే డెకరేటివ్ టైప్లో కూడా ఏర్పాటు చేశారు కదా. సో చుట్టూతో కర్టెన్స్ కూడా ఉంటాయి. అలాగే ఈ చేంజింగ్ రూమ్ లోపలికి నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే ముందు వైపు కూడా ఒక హాల్ తరహాలో ఇక్కడ సెటప్ ఉంది. హాల్ తరహాలో కూడా ఇక్కడ 2 సోఫాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ విఐపీలు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ కూర్చుని సేద తీరేందుకు కానీ, లేకపోతే కనుక బట్టలు మార్చుకున్న తర్వాత, లేకపోతే స్నానం చేసి వచ్చి బట్టలు మార్చుకున్న తర్వాత ఇక్కడ సేద తీరి కొంచెం కాఫీ టీలు తాగేందుకు, లేకపోతే కనుక టిఫిన్ చేసేందుకు, స్నాక్స్ తినేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. సో ఇది విఐపీ చేంజింగ్ రూమ్ అనమాట. చుట్టూతో కూడా మనకి కర్టెన్స్ కనిపిస్తాయి. అలాగే ఇవన్నీ కూడా లైట్లు ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం కదా. లైట్లతో